హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు క్యాప్సికమ్ పల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనకి అన్నంలోకి, సాంబార్ చేసుకున్నప్పుడు, పప్పుచారుకి చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కింద. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులోకి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవుతుండగా ఇందులోకి ముందు పోపు దినుసులు వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవి వేసుకుని బాగా వేయించుకోవాలి. తాలింపు అంతా బాగా వేగిన తర్వాత అందులోకి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ నేను 1/2 కేజీ తీసుకున్నానండి. ఇక్కడ వాటిని మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మనం వేయించుకోవాలి తాలింపులో. ఇప్పుడు ఆ క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో వేసుకుని మనం బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా మనం క్యాప్సికమ్తో పాటు వేయించుకోవాలి. మనం ముందు ఉల్లిపాయ ముక్కలు వేయటం కన్నా ఇలా క్యాప్సికమ్ వేసిన తర్వాత వేస్తే మనకి రెండు ఒకేసారి బాగా ఫ్రై అవుతాయి ఈవెన్గా. ఒకసారి ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుని ఇంకొంచెం సేపు మనం మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే కింద మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి పల్లి కారం కావాలి కదా, ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాము. వేయించుకుని పొట్టు తీసిన పల్లీలు ఒక 4 స్పూన్లు, ధనియాలు వేయించుకున్నవి 1 స్పూను, అలాగే జీలకర్ర కూడా వేయించుకున్నది 1 స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 8, కారం 1 స్పూను వేసుకుని ఇది మనం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమి వేయక్కర్లేదండి, మనకు పొడిలాడుతూనే ఉండాలి పౌడర్ కదా. ఇదిగో చూస్తున్నారు కదా, పౌడర్ ఇలాగ అవుతుంది మనం మిక్సీ పట్టుకున్నాక. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం గరిటతో ఇలా పెట్టి నొక్కి చూస్తే మనకి క్యాప్సికమ్ బాగా మగ్గిపోయి ఉండాలి. ఇప్పుడు ఇలాంటి టైంలో మనం ముందుగా చేసుకున్న పౌడర్ని వేసుకుని ఇది కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా మన క్యాప్సికమ్కి పట్టేలాగా అంతా బాగా కలుపుకోవాలండి. ఇది వేసుకున్నాక మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మనకు కొంచెం అన్ని బాగా కలిసినాయి అనుకుంటే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇప్పుడు క్యాప్సికమ్కి మనకి పల్లి కారం అంతా బాగా పట్టింది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పల్లి కారం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ.